అతను హీరోగా నటించినప్పటి నుంచే ప్రవర్తన మార్పు వచ్చిందా? ముందు నుంచే ప్రవర్తనలో మార్పు ఉందా? సార్ ఫస్ట్‌లో పెళ్ళైన కొత్త నుంచి అతనికి యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ అయితే బాగుండేవి. ఇల్లంతా పగలగొట్టటం, నా కారు డోర్‌తో సహా పీకి పారేశాడు ఒకసారి నా కారు. సో, అలాంటి యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ అతనికి చాలా రెగ్యులర్‌గా ఉండేవి. కాకపోతే ఈ వుమెన్ హ్యాబిట్ అనేది కంప్లీట్‌గా ఓపెన్ అవ్వటం అయితే అతనికి ఒక గుర్తింపు వస్తుంది సొసైటీలో అనే దగ్గర నుంచి బాగా ఎక్కువైపోయింది. వాళ్ళ అమ్మా నాన్న కూడా పద్దాక ఇతన్ని ఒక సంతలో గొడ్డులాగా, ఇతన్ని మేము మార్కెట్లో పెడితే మాకెన్ని డబ్బులు వస్తాయి అనే పాయింట్లో ఉంటున్నారు. వెల్ అండ్ గుడ్, అలాగే ఉండొచ్చు, అది మీ పర్సనల్ చాయిస్. కానీ నా లైఫ్ నాశనం చేసే రైట్ మీకు లేదు. ముందు నాతో అసలు ఎందుకు ముడిపెట్టుకున్నారు, ఇప్పుడు ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు? వదిలేసేటప్పుడు పద్ధతి ఉండదా? ముడిపెట్టుకునేటప్పుడు పద్ధతి లేకుండా చేశారు సరే, అంటే మీకు పద్ధతులు లేకపోతే అందరు పద్ధతులు లేకుండా బతకలేం కదా. కాబట్టి మీరు కూడా ముందుకొచ్చి ఇప్పటికైనా మీకు కూడా కాస్త మీరు కూడా హ్యుమానిటీ ఉన్నోళ్ళలాగా, కాస్త పక్కన వ్యక్తిని మనుషుల్లాగా చూసే వాళ్ళలాగా మీరు కూడా ఒక 100 మెట్లు దిగొచ్చి మాట్లాడాలి. లేకపోతే నాకు నా బిడ్డకి ఒక సేఫ్టీ ఉందని అష్యూరెన్స్ ఇవ్వాలి. అండ్ మీరు ఇంకా మమ్మల్ని కదిలించాం అనే క్లారిటీ ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.